నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ న్యూస్ ఛానల్లో చూసినా, ఏ న్యూస్ పేపర్లో చూసినా ధర్మస్థల 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 ఈ న్యూసే వస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి సంచలన విషయాలు అయితే బయటపడ్డాయి. ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ ఆధారంగా ఈ సిట్ అధికారులు ఎవరైతే ఈ తవ్వకాలు ప్రారంభించారో వాళ్లకు ఈయన మొత్తం 13 చోట్లేమో ఇక్కడిక్కడ మృతదేహాలు ఉన్నాయి. ఈ మృతదేహాలన్నీ అత్యాచారం చేసింది ఆడవాళ్ళవి. అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి వాళ్ళు దాదాపు 100 మంది శవాలను ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో అయితే పూడ్చివేయడం జరిగింది. సో ధర్మస్థల ఆలయ పరిసరాల్లో 100కు పైగా మృతదేహాలు ఉన్నాయి. ఆ మృతదేహాలన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షి. సో 10 సంవత్సరాలకు ముందు ఇదంతా జరిగింది. సో ఈ విషయం నాకు తెలిసింది, ఇది పాపం అని తెలిసి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నానని చెప్పి ఒక పారిశుద్ధ్య కార్మికుడు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ వార్త ఏదైతే ఉందో కర్ణాటకలో సంచలనంగా మారింది. కర్ణాటక ప్రభుత్వం అయితే ఒక సిట్ను నియమించి దర్యాప్తు చేయమని కూడా చెప్పారు. దర్యాప్తులో భాగంగా ఈయన మొత్తము ఎక్కడెక్కడైతే మృతదేహాలు ఆ కళేబారాలు ఉన్నాయనేటువంటి ప్రదేశాలు చూపించాడో అక్కడంతా తవ్వకాలు అయితే ప్రారంభించారు. ఆ తవ్వకాల్లో మొదటి 5 చోట్ల ఇతను చూపించినటువంటి చోట్ల ఎటువంటి అస్థిపంజరాలు అయితే దొరకలేదు. కానీ 6వ చోట మాత్రము ముఖ్యంగా ఈ సిట్ అధికారులను అభినందించాలి. 5 చోట్ల దొరకనప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలేదు. వాస్తవంగా అతనికి మతి స్థిమితం లేదని కూడా చెప్పారు. కానీ డాక్టర్లు చెక్ చేసి లేదు ఈయనకు మెంటల్గా ఈయన స్టేబుల్గానే ఉన్నాడు, ఈయన చెప్పేవి నిజమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడంతో వాళ్ళు 6వ చోట కూడా తవ్వడంతో నిన్నేదో ఒక 2 అస్థిపంజరాలు బయటపడ్డాయి. అవి ఆడవాళ్లకు సంబంధించినటువంటి అస్థిపంజరాలు అన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ధర్మస్థల ఆలయ చరిత్ర వెలుగులోకి ఆసక్తికర నిజాలు ఏంటంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాటలు విస్తుపోయేలాగా ఉన్నాయి. సో అత్యాచారానికి గురైనటువంటి మహిళలను, చిన్నపిల్లలను అక్కడ చంపి అక్కడ దాదాపు 100 మంది దాకా అక్కడ పూర్తి చేశారు. 100 మందిని దాకా అక్కడ ఖననం చేశారు. వాటికి సంబంధించినటువంటి ప్రత్యక్ష సాక్షిని నేనే అని కూడా చెప్పుకొచ్చారు. ఆ కేసు నడుస్తూ ఉంది. అదేవిధంగా సిట్ అధికారులు అయితే ఆ తవ్వకాలు ప్రారంభించారు. ఆ మొత్తం అతను చూపించినటువంటి 13 ప్రాంతాల్లో కూడా ఆ తవ్వకాలు అయితే చేయనున్నారు. కర్ణాటకలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రమైన ధర్మస్థలంలో అనుమానాస్పద మృతదేహాలు బయటపడటం సంచలనం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసుపై సిట్ విచారణ చేస్తుంది. శ్రీక్షేత్ర దగ్గరలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను తానే పూడ్చిపెట్టాడని అప్పట్లో అక్కడ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయం మనకు అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా సంచలనంగా కూడా మారింది. అసలు ఇన్ని మృతదేహాలు, ఇన్ని ఆడవాళ్లకు సంబంధించినటువంటి, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి మృతదేహాలు అనేటప్పటికీ దీనిని ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, కారణాలు ఏమిటనేటువంటి ఒక క్యూరియాసిటీ అయితే జనాల్లో ఉండింది. సో అందులో భాగంగానే దీంతో అతడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం అధికారులు కొన్ని అవశేషాలు గుర్తించారు. 5 చోట్ల ఏమీ దొరకలేదు. కానీ 6వ చోట మాత్రం కొన్ని అవశేషాలు అయితే దొరికాయి. 13 ఏళ్ల చిన్నారి అస్థిపంజరంతో పాటు మానవులకు సంబంధించిన 15 ఎముకలు, లోదుస్తులు దొరికినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇతను చూపించినటువంటి 13 ప్రదేశాలు అనుకుంటా, అందులో 6వ ప్రదేశంలో అయితే అస్థిపంజరాలు దొరికాయి. అందులో 13 సంవత్సరాల బాలికకు సంబంధించినటువంటి ఒక అస్థిపంజరము, అదేవిధంగా ఆడవాళ్ళు వేసుకునేటువంటి లోదుస్తులు, ఒక మనిషికి సంబంధించినటువంటి కొన్ని ఎముకలు అయితే దొరకడం జరిగింది. సో ఆ ఆడపిల్ల ఎవరు, ఆ ఎముకలు ఎవరిది, ఇలాంటి విచారణ కూడా జరుగుతూ ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే పారిశుద్ధ్య కార్మికుడిని గత సోమవారం సిట్ అధికారులు తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు. నేత్రావతి నదీ స్నాన ఘట్టానికి సమీపంలో ఈ దర్యాప్తు ప్రారంభించారు. అతడు 13 చోట్ల మృతదేహాలు పూడ్చిన ప్రాంతాలుగా చూపించగా అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం 6వ ప్రాంతంలో మానవ అవశేషాలను గుర్తించారు. వాటిని సేకరించి ఫోరెన్సిక్ టీంకి అయితే ఇచ్చారు. అదేవిధంగా మొదట్లో అయితే కనుక ఇది హిందూ దేవాలయానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి సో ఎవరో కావాలనే ప్రాపగండా చేస్తున్నారనేటువంటి వార్తలు కూడా వచ్చినప్పటికీ 5 చోట్ల ఏమీ దొరక్కపోగా 6వ చోట మాత్రము ఆయన చెప్పినట్లే ఒక 13 సంవత్సరాల అమ్మాయి యొక్క అస్థిపంజరం కూడా దొరికింది. మరి చూడాలి ఇక మిగిలినటువంటి 7 ప్రదేశాల్లో తవ్వకాలు జరిగితే ఏం జరుగుతుందని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఈ 100ల మంది ఈ అస్థిపంజరాలు కావచ్చు, ఈ మృతులు కావచ్చు, ఈ మొత్తం చేయించింది ఎవరు, దీనికి కర్త కర్మ క్రియ ఎవరు అనేటువంటి విషయం మీద కూడా
అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సో ఏ న్యూస్ ఛానల్లో చూసినా, ఏ న్యూస్ పేపర్లో చూసినా ఇదే వార్త అయితే వస్తూ ఉంది. సో చనిపోయిన వారు అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారిని, వాళ్ళు లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పాడు. సో ఇప్పుడు పారిశుద్ధ్య కార్మికుడిని వీళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అప్పుడే నువ్వెందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్తా ఉన్నావు అంటే, అప్పట్లో మా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు కాబట్టి నేను పారిపోయాను. పారిపోయిన తర్వాత ఆ ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను వెంటాడాయి, నేను చేసింది పాపం అని తెలుసుకొని ఇప్పుడొచ్చి కంప్లైంట్ ఇస్తా ఉన్నానని కూడా చెప్పుకొచ్చాడు. 2014లో తన ఫ్యామిలీలోని ఒక యువతిని కొందరు లైంగికంగా వేధించారని, దీంతో తాము అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు పేర్కొన్నాడు. అయితే మృతదేహాలను ఎవరు పూడ్చిపెట్టమన్నారు, ఎవరి సాయంతో తీసుకెళ్లేవారు లాంటి విషయాలు సిట్ అధికారులు అతన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది. సో కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనమైనటువంటి ఈ ధర్మస్థల ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అందులో విచారణ జరుగుతూ ఉంది. సో అతను చూపించినటువంటి 6 ప్లేస్లో అయితే అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. మిగిలిన 7 ప్లేసుల్లో కూడా తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. సో ముఖ్యంగా పోలీసుల విచారణలో ఇదంతా ఎవరు పూడ్చమన్నారు, ఎవరు చంపమన్నారు, ఎవరు సహాయంతో పూడ్చారు అన్ని విషయాలు వాళ్ళకైతే తెలుసును. మొత్తం విచారణ అయిపోయిన తర్వాత వాళ్ళు నివేదిక అయితే ఇచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉంది. సో అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ధర్మస్థల ఆలయ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అది ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశాలు కూడా కనబడుతోంది. చూద్దాం మరి ఏం జరిగిందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.